హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన మనం ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అయితే వీడియో డిస్కస్ చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ముందుగా ఒకసారి డిస్కస్ చేసి మెయిన్గా ఏంటంటే సిలబస్, ఎగ్జామినేషన్ సిలబస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఒకసారి డిస్కస్ చేసి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోకి అయితే మనం ఒకసారి వెళ్దాం. అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మాత్రమే, మోడల్ క్వశ్చన్ పేపర్ అయితే కాదు. ఇది మీరు గమనించగలరు. ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్లోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ రికార్డ్ అసిస్టెంట్కి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్. అలాగే అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్. ఇక్కడ మనం పే స్కేల్ చూసుకుంటే మీకు బేసిక్ పే వచ్చేసరికి 23,120 రూపాయలు బేసిక్ అయితే ఉంటుందండి. రిమైనింగ్ మీకు టీఏ, టీపీటీ, డిఏ అయితే రిమైనింగ్ అలవెన్సెస్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకారంగా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అయితే 13/5/2025 మే 13 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 2 వరకు అప్లికేషన్ అవైలబుల్ అయితే ఉండడం జరుగుతుంది. సో మెయిన్ పాయింట్స్ నేను ఇక్కడ కవర్ చేసి తర్వాత నేను మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం వేకెన్సీ చూసుకుంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో వచ్చేసరికి 4 పోస్టులు, కృష్ణా డిస్టిక్ వచ్చేసరికి 10, శ్రీకాకుళం డిస్టిక్ వచ్చేసరికి 7, కడప డిస్టిక్ వచ్చేసరికి 3 పోస్టులు. మెయిన్ బేసిక్ పాయింట్స్ నేను ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ అయితే మీకు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ మినిమం, మ్యాక్సిమం వచ్చేసరికి 42 ఇయర్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఇక్కడ మనం మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లోని వీళ్ళు కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుందండి. అయితే ఆ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్లో మీకు 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఆ 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ అయితే చేశాను. ఇక్కడ మనం చూసుకుంటే 80 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 80లో 40 క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వాళ్ళు అడగడం జరుగుతుంది. అలాగే 40 క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్. సో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, అలాగే 40 క్వశ్చన్స్ ఈ జనరల్ ఇంగ్లీష్ మీద మీకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి మీకు 1 మార్క్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ వచ్చేసరికి మీకు 90 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో 80 బిట్లకి 90 నిమిషాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. 80 బిట్లలో మనం చూసుకుంటే 40 వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, 40 వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్లో మీకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పేపర్ చూసుకుంటే పేపర్ లాంగ్వేజ్ వచ్చేసరికి మీకు ఇంగ్లీషు అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో మీకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సిలబస్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ చూసుకుంటే మెరిట్ లిస్ట్ ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ చేస్తారని కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ చూసుకుంటే ఎవరికైతే రిటర్న్ ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చే వాళ్ళకి మెరిట్ లిస్ట్లో అయితే పేరు అయితే ఉండడం జరుగుతుంది. ఇన్ కేస్ టై అయితే 100కి 100లోని ఈక్వల్గా మీకు వచ్చేలా ఉంటాయి. వీళ్ళు క్రైటీరియా అయితే వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి ఆ క్రైటీరియా మనం చూద్దాం. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే వేర్ 2 or more candidates get equal number of marks in the examination. ఎవరైతే ఇద్దరు క్యాండిడేట్స్ ఈక్వల్ మార్క్స్ వచ్చినట్టయితే అందులోని ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉందో, ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళు ఇందులో ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు మార్క్స్ సేమ్ వచ్చి అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు సేమ్ అయ్యేలా ఉంటే మీ దగ్గర హైయెస్ట్ క్వాలిఫికేషన్ లైక్ డిగ్రీ, బిఎస్సి, ఎంఎస్సి ఎవరికైతే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకి వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఇద్దరికి కూడా హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా ఉండేలాగా ఉంటే హయ్యర్ క్వాలిఫికేషన్లో ఎవరికైతే పర్సంటేజ్ ఎక్కువ ఉందో వాళ్ళకి వీళ్ళు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం చూసుకుంటే సిబిటి ఎగ్జామ్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే మీరు సెలక్షన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఈక్వల్ మార్క్స్ వచ్చేలా ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈక్వల్గా ఉంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ అయితే చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్లోకి వెళ్దాం. ఇది సిబిటి ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండి. ఇది మోడల్ పేపర్ అయితే కాదు. సో మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఇలాగే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు చూసుకుంటే మొత్తం 80 బిట్లు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 1 మీకు ఇక్కడ ఆల్రెడీ ప్రివ్యూ అయితే అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 1 అయితే ఇక్కడ ప్రివ్యూ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్ టోటల్ ఎండింగ్ ఆఫ్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే 80 టోటల్ వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టే 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి వాళ్ళు నోటిఫికేషన్ అయితే క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి 40 చూసుకుంటే వాళ్ళు జనరల్ నాలెడ్జ్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం 40
వన్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 40 వరకు వీళ్ళు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 41 చూసుకుంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి వాళ్ళకి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో వాళ్ళు క్వశ్చన్ పేపర్ నోటిఫికేషన్లో ఎలాగైతే మెన్షన్ చేశారో అలాగే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది మనం చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్ హాల్ టికెట్ అలాగే టెస్ట్ డేట్ ఇది వచ్చేసరికి మనకి December 26, 2022లోని సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్. ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైనా వీడియో చూడకపోతే చూడగలరు. ఇది సెకండ్ షిఫ్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి క్వశ్చన్ పేపరు. సో ఇక్కడ నేను క్వశ్చన్ పేపర్ అయితే మీకు ప్రివ్యూ చేస్తున్నాను, మీరు చూడగలరు. ఇక్కడ ఏదైతే గ్రీన్ టిక్ హైలైట్ అయ్యి ఉందో అది రైట్ ఆన్సర్ అండి, అది మీరు గమనించగలరు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. నేను క్వశ్చన్ పేపర్ ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు, ఎందుకంటే వీడియో చాలా లాగ్ అయిపోతుంది. మీకు 5 seconds 10 seconds గ్యాప్ ఇచ్చి నేను క్వశ్చన్ పేపర్ అయితే మీకు స్క్రోల్ చేయడం జరుగుతుంది, మీరు చూడగలరు అది. ఇక్కడ మీకు ఆప్షన్స్ చూసుకుంటే తెలుగులోనే ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాగే ఆప్షన్స్ మనకి ఇంగ్లీష్లో కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్ మీకు ఎవరికైనా పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయగలను.
ఇప్పుడు మనం చూస్తున్న క్వశ్చన్ పేపర్ పార్ట్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ పార్ట్. మొత్తం 40 క్వశ్చన్లు అయితే వీళ్ళు ఇందులో అడగడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ కూడా మనం చూసుకుంటే తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా ఉండడం జరిగింది. ఇక్కడ నేను క్వశ్చన్ పేపర్ ఫాస్ట్గా స్క్రోల్ చేసేలా ఉంటే మీరు వీడియోలోని స్పీడ్ తగ్గించి మీరు చూడగలరు. అలాగే నేను స్లోగా స్క్రోల్ చేసేలా ఉంటే మీరు వీడియో ఫాస్ట్ పెట్టుకొని మీరు వీడియో అయితే చూడగలరు. అలాగే మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఏదైతే గ్రీన్ టిక్ అయితే రైట్ చేసి ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది కూడా మీరు గమనించగలరు. క్వశ్చన్ పేపర్ మీకు ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అలాగే డెప్త్ మీకు అర్థం అవ్వడానికి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు ఈ బేసిస్ మీద దీని యొక్క డెప్త్ మీద మీరు ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం జీకే కూడా చూసుకుంటే మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు అడగడం అయితే జరిగింది. జనరల్ నాలెడ్జ్లో ఇది 40th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి. దీంతోనే జనరల్ నాలెడ్జ్ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఇక్కడ 41 క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి యాజ్ పర్ నోటిఫికేషన్లో వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగైతే చెప్పారో అలాగే క్వశ్చన్ పేపర్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ వీడియో కానీ నీకు స్క్రోలింగ్ నేను చాలా ఫాస్ట్గా మీకు అనిపిస్తే మీరు వీడియో స్పీడ్ అయితే తగ్గించుకోవచ్చు. అలాగే నేను చాలా స్లోగా వీడియో అయితే స్క్రోల్ చేస్తున్నట్టుంటే మీరు వీడియో స్పీడ్ అయితే పెంచుకోవచ్చు.
ఇక్కడ ఏదైతే గ్రీన్ లైన్లో మీకు టోటల్గా ఆన్సర్ ప్రివ్యూ అవుతుందో అది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ అది. ఈ చూస్ అనే ఆప్షన్ అయితే కాదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైతే గ్రీన్ కలర్లో మీకు ఇక్కడ ప్రివ్యూ అయితే అవుతుందో అది రైట్ ఆన్సరు. అది మీరు గమనించగలరు. ఇక్కడ మీరు ఈ 80 క్వశ్చన్స్ మీరు 90 నిమిషాల్లో మాత్రమే అటెంప్ట్ చేయాలి. సో టైం కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే అవ్వగలరు. ఒక బిట్కి ఒక క్వశ్చన్కి 1 నిమిషం మాత్రమే మీరు తీసుకొని ఆన్సర్ అయితే చేయగలి. అలాంటి టైంలోనే మీకు 10 మినిట్స్ అయితే మీకు మిగలడం జరుగుతుంది. లేదంటే టైం మీరు సేవ్ చేసుకోలేరు. సో ఇక్కడ మనం చూసుకుంటే 75 బిట్లు వాళ్ళు ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది. సో 76 కూడా ఇంగ్లీష్లోనే పాసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. పాసేజ్ మనం ఫుల్గా రీడ్ చేసి ఈ పాసేజ్కి సంబంధించి వీళ్ళు ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే వీళ్ళు 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇదే ప్యాటర్న్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఈ పాసేజ్ మొత్తం మనం ఫుల్గా రీడ్ చేసి ఇది మీరు చూడగలరు టోటల్ పాసేజ్ ఇది. సో ఈ పాసేజ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఏదైతే మీరు పాసేజ్ చదివి మీకు అర్థమయ్యి కరెక్ట్ ఆప్షన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాసేజ్. ఇక్కడ మనం సెకండ్ పాసేజ్ అయితే ఇది వచ్చేసరికి సెకండ్ పాసేజ్ అండి. సో ఇదంతా మీరు చదివి మీకు ఇక్కడ ఆప్షన్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది థర్డ్ పాసేజ్ అండి. సో 5 బిట్స్ వచ్చేసరికి పాసేజ్లోనే మీకు ఆప్షన్స్ అయితే ఆన్సర్స్ అయితే ఉండడం జరుగుతుంది. కానీ మీరు ఎంత త్వరగా చదివి అర్థం చేసుకొని అటెంప్ట్ చేయగలరో అదే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ టాస్క్. సో 1 మినిట్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక పాసేజ్. సో పాసేజ్ మొత్తం రీడ్ చేసి మీకు కిందనిచ్చిన క్వశ్చన్లోని రైట్ ఆన్సర్ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది
లాస్ట్ పాసేజ్. అండ్ లాస్ట్ పాసేజ్ ఇక్కడ మనం చూసుకుంటే హైలైట్ చేశాను 80th క్వశ్చన్. సో యాజ్ పర్ నోటిఫికేషన్లో మనం చూసుకుంటే వాళ్ళు 80 క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. ఆ 80 క్వశ్చన్స్లో వీళ్ళు 40 వచ్చేసరికి జీకే, అలాగే ఇంకొక 40 వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్లో నుంచి వాళ్ళు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అయితే 90 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది 80 బిట్లకి. క్వశ్చన్కి మనం ఒక 1 మినిట్ తీసుకున్నా మనకి 10 మినిట్స్ అయితే మనకి లాస్ట్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ 10 మినిట్స్లో మీరు ఈ పాసేజ్ అయితే రీడ్ చేసి 5 పాసేజ్లు ఇవ్వడం జరిగింది. 5 పాసేజ్లకి ఒక్కొక్క పాసేజ్కి 2 మినిట్స్ తీసుకొని మీరు క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలరు. సో ఇది ఏపీ హైకోర్ట్ రికార్డ్ అసిస్టెంట్ సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.